హైదరాబాద్ జూబ్లీహిల్స్ వేదికగా సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నగరంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా 158 కిలోల భారీ గంజాయి సరుకు పట్టుబడింది. దేశ రక్షణలో ఉండాల్సిన ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఈ దందాలో ప్రధాన నిందితుడిగా దొరకడం తీవ్ర కలకలం రేపుతుంది. సిగ్నేచరా మన జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ అండర్ ఇన్స్పెక్టర్ యాదేందర్ మరియు మన ఎస్ఆర్ నగర్ పోలీస్ అండర్ డిఐ చంద్రశేఖర్ ఈ జాయింట్ ఆపరేషన్లో ఒక విశ్వసనీయ సమాచారం పైన నిన్న సాయంత్రం ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్కి మేము అప్రెంట్ చేశాము. అతని పేరు పనగుడు శివకృష్ణ. అదే ఇప్పుడు ప్రెజెంట్గా సిఐఎస్ఎఫ్గా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు కేరళ స్టేట్లో. వాళ్ళ నేటివ్ ప్లేస్ మొత్తగూడెం అల్లూరు సీతారాం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ప్రెజెంట్ కేరళ స్టేట్లో సిఐఎస్ఎఫ్గా డ్యూటీ చేస్తున్నారు. సో అతని నుంచి మేము నిన్న సాయంత్రం అరౌండ్ 158 kgs ఆఫ్ గాంజా, తర్వాత ఒకటి షెవ్రోలే సేల్ కార్ మరియు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము. ఈ గాంజా టోటల్ వర్క్ ఆఫ్ 79 lakhs రూపీస్ మేము సీజ్ చేశాము. ఈ అక్యూజ్ మోడస్ ఆపరేండి అంటే ఈ శివకృష్ణ అక్యూజ్ ఇది మొత్తగూడెం ఆఫ్ అల్లూరు సీతారాం డిస్టిక్ నుంచి నేటివ్ ఉన్నారు. 2009లో అతను మేము 2 times ఈ రౌడీ షీటర్స్ పైన డ్రగ్ కన్జ్యూమర్స్ పైన అది డ్రగ్ టెస్టింగ్ చేసి వాళ్ళకి అందరికీ డిఅడిక్షన్ ప్రోగ్రాంలో కూడా పంపించేసాము. సో బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ పైన మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇప్పుడే వర్క్ చేస్తున్నారు. మన సిపి సజ్జనా సార్ ఆధ్వర్యంలో మన హెచ్న్యూ అండ్ టాస్క్ ఫోర్స్ డెడికేట్గా ఈ డ్రగ్స్ పైన నిఘా పెట్టి ఉన్నారు. ఎవరైనా ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, తర్వాత పెండింగ్ చేస్తున్నారు, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటా రెగ్యులర్గా మేము తీసుకున్నాము. ప్లస్ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్లో కూడా కౌన్సిలింగ్ చేసి డిఅడిక్షన్ ప్రోగ్రాంలో పంపించేస్తున్నాము. సో మన జనరల్ పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మీ దగ్గరికి ఏదైనా ఈ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, మన ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు ఎస్పీ పోలీసులో ఇన్ఫార్మ్ బిహేవియర్ చేంజ్ చేయాలి, వాళ్ళకి మార్చేయాలి, డ్రగ్ కన్జంప్షన్ బంద్ చేయాలి. అదే మన ఫస్ట్ ఉద్దేశం ఉంది. తర్వాత సెకండ్ కేసెస్ అండ్ యాక్షన్, అది సెకండ్ ఉద్దేశం ఉంది. సో ఇలాగా ఏదైనా కంప్లైంట్ ఉంది, ఏదైనా మీ డౌట్ ఉంది, ఇమీడియట్గా మన పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. మన అందరి ఉద్దేశం, మన హైదరాబాద్ సిటీ పోలీస్, మన తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం అంటే మన ఈ తెలంగాణ రాష్ట్రం డ్రగ్ ఫ్రీ చేయాలి. దీనికోసం మన పోలీస్ రెగ్యులర్గా 24 hours పని చేస్తున్నారు. ఈ యొక్క టాస్క్లో మన జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ యాదేంద్ర ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ రవి రాజ్ అండ్ అందరి టీం చాలా మంచిగా పనిచేశారు. మన టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఆర్ నగర్ పోలీస్ కూడా చాలా మంచిగా పనిచేశారు. సో నేను మన సైడ్ నుంచి అందరికీ కాంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ.